అయ్యో వాట్సాప్ గైస్ వ్లాగింగ్ ఆఫ్టర్ లాంగ్ టైం అన్నమాట. ఏ నమస్తే చిచ్చా, ఎట్లున్నారు? గౌరవరాజ్ మోడల్ అంటున్నా. సో అలాగా ఒక చిన్న రైడ్ ప్లాన్ చేసుకుని వికారాబాద్ వెళ్దామని బండ్లు వేసుకుని రెడీ అయిపోయామన్నమాట. ఆల్మోస్ట్ 50 కిలోమీటర్స్ పైన వచ్చాము. ఇంకొక 30 కిలోమీటర్స్ ఎంత ఉన్నది. చిన్నగా ఇప్పుడే ఒక బ్రేక్ తీసుకున్నాము. సూర్యుడు అక్కడే పైకి వస్తున్నాడు అనమాట. ఉదయిస్తున్న సూర్యుడిని చూస్తూ ఆగుదామని ఇక్కడే ఆగామన్నమాట. సో అలాగా సూర్యోదయాన్ని ఆస్వాదిస్తూ మళ్ళీ ప్రయాణం కొనసాగిస్తాం. తర్వాత అప్డేట్ తో మేము ముందు ఉంటాం అనమాట. అప్డేట్ తోని వస్తాం, మీరు కూడా వచ్చేసేయండి. యా థమ్స్ అప్ పెట్టు. థమ్స్ అప్ తేజ తండ్రి. హలో ఫ్రెండ్స్, వచ్చేసాం వికారాబాద్ అనంతగిరి హిల్స్. కిందకి దిగుతున్నాం అనమాట. ఏదో లోయలోకి తీసుకెళ్తున్నాడు. లోయే కాదు, ఇట్ బి గుడ్స్. మెల్లగా దిగాలి, ఆచితూచి అడిగేయాలి. ఇప్పుడు బ్లాగింగ్ చేస్తే రెడీ పెట్టి కష్టే. కిందకి వెళ్ళాక లో కంటిన్యూ చేస్తా. బై బై ఫ్రెండ్స్. హలో ఫ్రెండ్స్, మళ్ళీ వచ్చేసాను మీ ముందరికి. దారేదని తెలియక టార్జాన్ వండర్ కార్ లాగా ఎలాగెలాగో వచ్చాము. జారుతుంటే ఈ భయ్య ఏవో చూసి చేసుకున్నాడంట. ఇట్స్ జారింగ్ వెరీ బ్యాడ్లీ. మళ్ళీ వెనకాలకి వెళ్ళి వేరే రూట్లో వచ్చాడు. సో ఇప్పుడు కొంచెం కిందకి వచ్చాక బాగానే ఉన్నాం అనమాట. అలా వెళ్ళిపోతున్నాం. హలో ఫ్రెండ్స్, కిందకి వచ్చేసాము. అలాగే కొంచెంసేపు కూర్చొని చల్లగాలి పీల్చుకొని ఫోటోలు తీసుకున్నాం అనమాట. ఇప్పుడే కెమెరా కూడా ట్రై చేద్దామని వాయిస్ ఆఫ్ కెమెరా తీస్తాడు. ఫూజీ ఫిలిం పోతాయి స్టేజ్ కెమెరా. సో మర్చిపోయినా. సో కొంతసేపు అలా చిల్ అయ్యి మళ్ళీ పైకి వెళ్ళిపోతున్నాం ఫ్రెండ్స్. ఇప్పుడు మళ్ళీ కొండెక్కాలి ఫ్రెండ్స్. ఎక్కడ జారిపోతామేమని భయం వేస్తుంది. కానీ వేరే రూట్ లో బాగానే ఉందన్నమాట. వేరే రూట్ బాగానే ఉంది, మరి అలా వెళ్ళిపోవడమే. సో పైకి ఎక్కి బండ్లు ఎక్కి ఒక టిఫిన్ సెంటర్ ఏదైనా చూసుకొని లైట్గా తినేసి నెక్స్ట్ ప్లాన్ చూద్దాం. వినండి. యా, క్యాచ్ యు గైస్ లేటర్. బ్యాక్ టు బేస్, దన్ విత్ ద రైడ్ అనమాట. సో ఇట్ వాస్ అమేజింగ్, క్రేజీ ఉండే. ఇట్ వాస్ గుడ్ ఎక్స్పీరియన్స్. మరీ దూరం కాదు కానీ అనంతగిరి హిల్స్ అంటే నాట్ సో ఫార్, బట్ 90 కిలోమీటర్స్ అలా ఉంది. యా, బాగానే కొట్టేసాం. ఏం అలసిపోయినట్టు కూడా పెద్ద ఏం లేదు కానీ, బట్ యా కొంచెం టైర్డ్ ఆబ్వియస్లీ ఉంటుందండి. ఎందుకంటే అంత పెద్ద డైలీ రైడర్స్ కాదు కదా మనం. సో యా, మళ్ళీ తొందరలో ఇంకో రైడ్ వెళ్ళాలని కోరుకుంటూ ఇప్పుడు సెలవు.